శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. సంక్రందనో నిమిషయే కవీరశ్చతగోజేనాజయ కవీంద్రః సంక్రందనేన నిమిషేన జుష్టునా యుత్కారేణ దుశ్చవనేన ధృష్టునా తదింద్రేణ జయదత్సహద్వైయుధో నర ఇషుహస్తేన వృష్ణా సైషుహస్తైः సనిరంజభిర్వశే సంఘస్రష్టా సయుధ ఇంద్రగణేన దృష్టజిత్సోమవామాహు చక్షుగ్రధన్వా ప్రతిహితాభిరస్తా రథేన రక్షోహామిత్రాగో అపబాధమానః ప్రపంచన్ సేనా ప్రమృణో యుధాజయన్నస్మాకమేత్య వితారథానా గోత్రభిదం గోవిదం వజ్రభమశ్రు ప్రమృణంతమోజసా ఇమగోజాతా అనవీరయద్భవింద్రగోజఘాయో నుజగౌరవద్వం బలవిజ్ఞాయస్థవిరప్రవీరः సహస్వాన్ వాజే సహ మానవుగ్రః అభిగోత్రాణి సహసా గాహమానో దాయో వీరస్య తమన్యరింద్రః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో నేటి అత్యద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం కనుమలో జరిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి పండుగ వాతావరణమంతా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇందు మూలంగా ఇక్కడ మనం గోపూజ మహోత్సవాన్ని చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి తిరుపతి గోశాల నుండి ప్రత్యక్ష వీక్షణంగా మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క కార్యనిర్వహణాధికారులు అదేవిధంగా పాలక మండలి సభ్యులంతా కలిసి చక్కగా శ్రీ వేణుగోపాలస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తూ గోపూజ మహోత్సవాన్ని కాసేపట్లో నిర్వహించబోతూ ఉన్నారు. చక్కగా అందమైనటువంటి దివ్యమైనటువంటి ఈ గోపూజ మహోత్సవం అంతా కూడా ఎనలేని కీర్తిని గడిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే గోపూజ అనగా కేవలం గో అనే శబ్దాన్ని మనం అన్వయించుకుంటే చక్కగా అనేక చోట్ల భాగవతంలోనూ పురాణాలలోనూ గోవు గురించి ఎంతో గొప్పగా చెప్పబడి ఉన్నది. గావో లక్ష్మాః సదా మూలం గోష్ఠుపాత్మాన విద్యతే. అంత అందమైనటువంటి ఆ చరణాల విందాలను ఒక్కసారి దర్శనం చేసినంత మాత్రం చేతనే గోవు యొక్క స్పర్శ స్పృహ మనందరికీ కూడా ఉండాలి. ఎందుకు అంటే గావో లక్ష్మాః సదా మూలం గోష్ఠు పాత్మాన విద్యతే అన్నమేవ సదా గావో దేవానాం పరమం హవిః నివస్థిత గోకులం యత్ర శ్వాసముచ్ఛాతు నిర్భయం విరాజయతి తం దేహం పాపం చస్య పకర్షతి. గోవులు లక్ష్మీ స్వరూపాలు. వాటిని దర్శిస్తే పాపాలు పటాపంచలవుతాయి. మనకు పోషక ఆహారాన్ని అనగా పాలు పెరుగు నెయ్యి దేవతలకు హవిస్సులను ఇస్తూ ఉన్నాయి. ఆవులు ఎక్కడ నిర్భయంగా ప్రశాంతంగా నిలబడి శ్వాస పీలుస్తాయో ఆ ప్రాంతం పవిత్రమైనటువంటి ఉన్నత స్థితిని పొందుతూ ఉంటుంది. అక్కడ పాపం నిలబడదు. మన ఆర్ష సంస్కృతిలో గోపూజ గోదానం గోసేవ అతి ముఖ్యమైనవి. ఇప్పుడు అలాంటి దివ్యమైనటువంటి గోపూజను మనం దర్శిస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. ఓం నమో వెంకటేశాయ. కూడా ఉండాలి. ఎందుకంటే గావో లక్ష్మాః సదా మూలం గోష్ఠు ఆత్మాన విద్యతే అన్నమేవ సదా గావో దేవానాం పరమం హవిః నివసితో
ఆప్యై సర్వస్య సర్వస్యాప్యా సర్వస్య జిత్యై జిత్యై సర్వస్యాప్యా ఆప్యై సర్వస్య జిత్యై सर्वस्य जित्यै जित्यै सर्वस्य सर्वस्य जित्यै सर्वको सर्वं जित्यै सर्वस्य जित्यै सर्वं जित्यै सर्वको सर्वं जित्यै जित्यै सर्वमेवैव सर्वं जित्यै जित्यै सर्वमेवैव सर्वं त्वमेव तेन तेनैव सर्वको सर्वमेव तेन एव तेन तेनैवैव तेन चाप्नोति तेनैवैव तेन आप्नोति तेन आप्नोत्याप्नोति तेन तेन सर्वको सर्वमाप्नोति तेन तेन आप्नोति सर्वम् आप्नोति सर्वको सर्वमाप्नोति सर्वं जयति जयति सर्वमाप्नोति सर्वं जयति जयति सर्वं जयति जयतीति जयति वृषशैलाधिप एव दैवतन्नः वृषभात्रे स्तर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोहर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः पयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रियकान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीवासाय मङ्गलम् लक्ष्मीप्रसन्न वेङ्कटेश्वर प्रसादसिद्धिरस्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु सकलकल्याणसमृद्धिरस्तु रोचनो रोचमानः शोभमानः कल्याणः। వందే గోమాతరం వందే గోమాతరం. గోవులో ఉన్నటువంటి సకల సంపదలు, సకల దేవతలు, అలవి కాని అలౌకిక శక్తి సామర్థ్యాలు మన శాస్త్రం ఎన్ని రకాలుగా తెలియజేసి ఉన్నది అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడైనాడు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని శాస్త్రవచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందని శ్లోకార్థం తెలియజేస్తూ ఉన్నది. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులై ఉన్నారు. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలని ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తారు. కారణం, గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైనటువంటి గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తరువాత విశిష్టమైనటువంటి ద్వితీయ స్థానాన్ని వహించినది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. చక్కగా గోసేవ చేసుకున్నటువంటి ఏ మనుష్యుడైనా సరే
అతడిలో ఉన్నటువంటి ఉద్దీపన శక్తి, అలౌకికమైనటువంటి ఆనందం చెప్పడానికి మాటలతో వీలు కాదు. కాబట్టి అలాంటి గోపూజ నేడు చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి తిరుపతి గోశాల నుండి ప్రత్యక్ష వీక్షణంగా మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కాబట్టి పూర్వం బ్రహ్మ అచేతనాలైనటువంటి నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైనది. కాబట్టి గోవుకు వేద ప్రమాణమైనటువంటి ప్రాముఖ్యం ఉన్నది. అగ్ని సంబంధమగు హోమం వలన గోవు జన్మించుట చేత గోవునకు అగ్నిహోత్రమని పేరు కూడా ఉన్నది. మన వేదాలలో గో మహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించేటటువంటి మంత్రాలు అనేకం ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టినిల్లుగా అధర్వణ వేదం కీర్తించగా, ఋగ్వేదం గవాతుల్యం నోపశ్యామి నృణే త్వాం అని పలుకగా నిరుపమానమైనటువంటి ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశంసిస్తూ ఉన్నది. ఆవులో దేవతాశక్తులున్నాయని అతీంద్రియ దర్శన శక్తి కలిగిన మహామహర్షులే దర్శించి చెప్పారు. అందుకే గోవులున్న చోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. వేదం వందే జగద్గురుం. లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం విందే జంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాహత్రాం జ్వలంతేంద్రుప్తాం తత్పయంతేం పద్మే చంద్రాం ప్రభాసా యశసా జ్వలంతేం శ్రియం లోకే దేవదుష్టాముదారాం. ఓం నమో వెంకటేశాయ. వేదం వందే జగద్గురుం. వేదం వందే జగద్గురుం వందే గోమాతరం. శ్రీ వెంకటేశ్వరుని గోవింద అనేటటువంటి నామం ఎందుకొచ్చిందో మనకు తెలుసా? నామ విశిష్టత ఏంటో తెలుసా? గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి మాట ప్రతి తెలుగువాడికి వెంటనే మదిలో స్ఫురింపజేసేటటువంటి ఒక అద్భుతం. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామ స్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు అలా అంటారో తెలుసుకుందాం. గోకులం నాటి కథ తెలుసుకోవాలి. ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్ఠి. ఇంద్రయాగం అని చేస్తుండేవారు. గోకులంలో పెద్దలు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వానలు ఇచ్చేటటువంటి వాడు, కురిపించేటటువంటి వాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం చేయ తలపెట్టారు. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజలందుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ప్రతి ఏడు వర్ష ఋతువు కోసం గోకులంలో గోపాలురు ఇంద్రుడికి యజ్ఞయాగాదులు చేసుకుంటూ పిండి వంటలు చేసి ఇంద్రుడికి అర్పిస్తూ ఉంటారు. అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కుతూహలపడి పెద్దల్ని అడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరుణుడు ఇంద్రుడి ఆధీనంలోనే ఉంటారు కదా, ఆ వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది, ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది, అందుకే చేస్తున్నామని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి. ఇలాంటి వారెందరో మన అధీనంలో పనిచేస్తున్నారు కదా. ఈ విశ్వం యొక్క స్థితి కోసం
అలాంటిది తాను ఒక్కడే ఉంటుంటే తనను మర్చిపోయి ఆ ఇంద్రుడికి చేయటం ఏంటి, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనక నుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని ఆ ఇచ్చేవాణ్ణి నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అయితే శ్రీకృష్ణుడు మాత్రం ఒప్పుకోక ప్రకృతికి నిలయమైనటువంటి పర్వతములు దైవ నిర్ణీతములని, పర్వతములకు తాము చేయు ప్రార్థనలతో పిండి వంటలు అర్పించవలనని చెప్పి వారితో ఆ పద్ధతి చేయించాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు. తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. 7 రోజులు ఏకధాటిగా తెరపి లేకుండా గోకులంలో వర్షము గాలితో ప్రళయము సృష్టిస్తాడు. గోపాలులను గోకులాన్ని భయకంపితులను చేశాడు. గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి. ఈ విపత్తు నుంచి కాపాడమని విన్నపాలు చేసుకున్నారు. చిన్ని కృష్ణుడు 7 ఏళ్ల ప్రాయము గలవాడు. వారికి ధైర్యం చెప్పి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అప్పుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగినారు. అప్పటి నుండి స్వామి పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలని భక్తుల చేత కీర్తించబడినాయి. ఈ 7 రోజుల గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై నిలబెట్టి గోపాలురని గోవులను గోకులాన్ని కాపాడినప్పుడు పిలిచిన నామం పేరు గోవింద గోవింద గోవింద. అలాంటి నామం, అంత దివ్యమైనటువంటి నామం గోవిందునికి ఏ విధంగా వచ్చినది అంటే ఇదిగో ఈ విధంగా స్వామివారిని పిలుస్తూ ఉన్నారు. చక్కగా చూశారా ఆ గజరాజు యొక్క ఉత్సాహం ఎంత ఔచిత్యంగా ఉన్నదో. పారమార్థిక చింతనంతా కూడా గోముఖాన్ని చూసినంత వెంటనే కలిగినట్లే మనకు గజరాజు యొక్క ముఖంలో కూడా, ముఖారవిందంలో కూడా ఆ అద్భుతం ఉంటుంది. అందుకనే ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారి ఎక్కడెక్కడ ఉంటారంటే ఒక గోవులోనూ విపంచిలోనూ చక్కగా పద్మంలోనూ ఉంటారని చెబుతూ ఉంటారు. అందులోనూ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత సుందరాంగుడో. జగన్మోహనాకారాయ జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు అని అన్నమాచార్యులు వారు కీర్తించినట్లుగా పరమాత్మ యొక్క ఎన్ని రకాలైనటువంటి సొబగులు, ఎన్ని రకాలైనటువంటి ఆనందాలు ఈ ప్రకృతిలో ప్రవేశపెట్టాలో అన్ని రకాలైనటువంటి ఆనందాలు కలిగించి పెట్టారు. అందులోనూ గోపూజ చేసుకోవడం వల్ల మానవునికి ఎలాంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గోవుకు గాసింత గ్రాసం పెట్టడం వల్ల గోవిందుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాసనం చేత మనం ఈనాటి గోపూజను మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకు సహకరించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు చూచుటకు వీలుగా కలిగించినటువంటి ఈ సదావకాశాన్ని మనందరం కూడా వినియోగించుకుంటూ ఉండాలి. చక్కగా గోవుకు గ్రాసం పెట్టడం వల్ల, దానికి సంబంధించినటువంటి దానా పెట్టడం వల్ల గోవు తృప్తి చెందినది అంటే మనకు అనంతమైనటువంటి అద్భుతాలు మన శరీరంలో స్ఫురింపజేస్తాయి. కనుక గోపూజకు మించినది ఏదైనా ఉన్నది అంటే పరమాత్మంతటి వాడే, శ్రీకృష్ణుడంతటి వాడే పరహితమైన కార్యమతి భారముతోడిది అయిన పూను సత్పురుషుడు లోకముల్ పొగడ పూర్వమునందొకరాళవసన్ కురియగ చొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొకకేల ఎత్తైనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా. లోకులకు హితాన్ని కలిగించే పని మంచివాడు ఎంత కష్టమైనా సరే పూనుకుంటాడు. కావున 7 రాత్రిళ్ళు 7 పగళ్ళు అలవిగాని ఆ మహా విధ్వంసంతో కూడినటువంటి ప్రళయావస్థతో కూడినటువంటి ఆ వర్షం నుండి తప్పించడానికి శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో కొండనే ఎత్తి గొడుగుగా పట్టాడు అంటే అది సామాన్యమైనటువంటి విషయమా? అలాంటి పరమాత్మయే గోపూజ హిరణ్యం విందే జంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాద ప్రమోదిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేర్జుషతాం కాంసలోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్ర జలందేంద్రప్తాన్ దర్పయంతే
పద్మే స్థితాం పద్మవర్ణ మిహపక్వయే శ్రియం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావः సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావः సజనా స ఇంద్రः ఇచ్ఛామి ధృతా మనసా చిదింద్రం యూయం గావో మే తయసా కృషంచిత్ అశ్లేనంచిత్ కృణుథా సుప్రతీకం భద్రం గృహం కృణుథ భద్రవాచః బృహత్వాపజముచ్యతే సభాసో యావతే సూయవసగో రుషంతే శుద్ధా అపస్సు ప్రపాణే పిబంతే మావస్తేన ఈశతమాఘసగోంసః పరివాహేతే రుద్రస్య వృంజాత్ ఉపేదముపవర్చనం ఆసుఘోషోపవృచ్యతాం ఉపర్షభస్య రేతసే ఉపేంద్రతవ వీర్యే శ్రియే జాత శ్రియ ఆనిరేయాయ శ్రియం వయో జరిద్రుభ్యో దధాతే శ్రియం వసానామృతత్వమాయన్ భవంతి సత్యాసామిదామితద్రో శ్రియ ఏవైనందశ్రియామా దధాతే సంతతముజావసత్కృత్యం సందత్తే సంధేయతే ప్రజయా పశుభిః య ఏవం వేద గంధత్వారాంతురాధర్షాన్ నిత్యపుష్టాన్ కరేషిణే ఈశ్వరీ గో సర్వభూతానాందామిహ బహ్వయే శ్రియం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. రామనాథావాచమక్రాత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రేషా లక్ష్మీర్నిహితాధే వాచే. వందే గోమాతరం. శ్రీ వెంకటేశ్వర ప్రభువు కూడా ఎంతో చక్కనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి గోవు యొక్క ప్రాశస్త్యాన్ని పెంచేటటువంటి విధంగా స్వామివారి యొక్క దినచర్య కూడా ఉండేది. అంతేగాక ప్రతి నిత్యము కూడా గోవు యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటట్లుగా ఏదో ఒక అంశం నేటికి శ్రీ వెంకటాద్రి సంస్థానం ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి నివాసంలో ఈనాటికి కూడా ఆ యొక్క వైచిత్ర్యాన్ని మనం చూస్తూ ఉంటాం. గోదానం చ పరంధానం గోదానం చ పరం ధనం గోభక్తి పరమాసిద్ధిర్గోసేవా పరమాగతి. కాబట్టి గోసేవ అంటే చక్కగా మనం మానసేంద్రియాలన్నిటినీ కూడా కట్టడి చేసి పరమాత్మ మనకు అప్పగించినటువంటి ఆ యొక్క సందేశాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి. అందుకనే గోదానం గోదానం చ పరందానం గోదానం చ పరం ధనం గోభక్తి పరమాసిద్ధిర్గోసేవా పరమాగతి. కపిలవర్ణ గోవును దానం చేస్తే కూడా ఎంతో దివ్యమైనటువంటి సకల పాపములు నశించగలవు అని ఒకానొక కథనంలో భీష్మాచార్యుడు తెలియజేశాడు. కపిలగోవు యొక్క దివ్యమైనటువంటి విశిష్టత ఏంటి అంటే, ధర్మరాజు పితామహ కపిలగోవు విశిష్టత తెలపండి అని అడిగినప్పుడు భీష్ముడు, ధర్మనందన, పూర్వము దేవతలకు ఆకలి వేసినది, వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతము సేవించారు. ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించినది. కామధేనువు నుండి మరికొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్నీ హిమాలయం మీద విహరిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగబోతూ ఉన్నది. ఆ పాల నురగ గాలికి ఎగిరి వచ్చి అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి.
ఆవులన్నీ బెదరి తలో దిక్కుకు పారిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, మహేశ, నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా, లేగదూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా, అది ఎంగిలి ఎలా అవుతుంది అని తెలియజేస్తాడు. పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా, దీనికి ఆగ్రహిస్తే ఎలా, వాటిని కరుణించు అని వేడుకొని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకొని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. ఆ ఎద్దునే నందిగా, పరమ భక్తునిగా మనం ఏ విధంగా పూజిస్తూ ఉంటామో అక్కడ బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి ఆ దివ్యమైనటువంటి నందిని మనం ఇప్పుడు స్ఫురించుకోక తప్పదు. వెంటనే బెదరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు, బ్రహ్మదేవా, ఈ గోవులన్నీ నా మూడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి కదా, ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిల గోవులనబడేటటువంటి ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితీగా అయినది అని భీష్మాచార్యులు వారు తెలియజేసి ఉన్నారు. చక్కగా నందీశ్వరుడు సంక్రాంతి పర్వదినం నాడు నందీశ్వరుడు గంగిరెద్దుగా ఏ విధంగా ప్రతి ఇంట పావనం చేస్తూ ఉంటాడో అలాంటి దివ్యమైనటువంటి పరమశివుడికే వాహనమైనటువంటి నందీశ్వరుడు ఎంత చక్కగా మనకు గోచరిస్తున్నాడో మనం దర్శిస్తూ ఉన్నాం కదా. చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క కార్యనిర్వహణాధికారులు, అదేవిధంగా పాలక మండలి సభ్యులు కూడా విచ్చేసి ఉన్నారు. ఈ గోవు అనంతమైనటువంటి లోకాలకు ఏ విధంగా పరమ సౌశీల్యమైనటువంటి వ్యక్తిని ఏ విధంగా రక్షిస్తాయో, గోవు తోకను పట్టుకుంటే వైతరణీ నదిని ఏ విధంగా దాటిస్తుందో, పరమేశ్వరుడు కూడా గోవును యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా ప్రకటింపజేశాడో లోకానికి, అనంతమైనటువంటి గోవు స్థానం ఆ స్థాయిలో వెలుగుతూ ఉన్నది. కాబట్టి గోవు అంటే పరమ శుద్ధ సాత్వికతకు నిలయం. అలాంటి శుద్ధ సాత్వికత స్వరూపం కలిగినటువంటి వాడు పరమాత్మ కదా. అదిగో శ్రీకృష్ణుడి యొక్క దివ్య మనోహర రూపాన్ని దర్శిస్తూ ఉంటే మనకు ఏమనిపిస్తూ ఉన్నది? పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుటా ముద్దుగారినిదివో పరమ పురుషుడు. అలాంటి దివ్యమైనటువంటి పరమపురుషుడు జగన్మోహనాకారుడై మనకు గోచరిస్తూ ఉన్నాడు. దివ్యమైనటువంటి నామాన్ని ధరించి సుందర వదనారవిందముతో గోచరిస్తూ రకరకాల పుష్ప విశేషాదులను ధరించి ఆ పువ్వులతోటే చక్కనైనటువంటి అలంకరణలుగా, కిరీటంగా, మకరకుండల ధ్వజంగా, తేజరిల్లేటటువంటి మోముతో, అత్యద్భుతమైనటువంటి నయనారవిందముతో మనకు గోచరిస్తూ ఉన్నాడు. అందుకనే పరమాత్మను హసితం మధురం, నయనం మధురం, అంతా మధురం 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 అని కీర్తిస్తూ ఉన్నారు. వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, రూపం మధురం, మధురం కానిదేముంది? పరమాత్మ శ్రీకృష్ణుడు